హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది మెయిన్ టాపిక్ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ మనం ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. జస్ట్ 10 minutesలో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే అన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఏవైతే ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ వైజ్ మనకి నీట్ 2025లో అడిగే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి మెయిన్గా బేసిక్ నేమ్ రియాక్షన్స్ అన్నవి మీకు తెలుసుంటే ప్రతి ఒక్క రియాక్షన్కి మీరు ఈజీగా ఆన్సర్ తెలుసుకొని ఆప్షన్స్ టిక్ చేయగలరు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కట్ ఆఫ్ గైడెన్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం ఫ్రీగా. సో 10 minutesలో మనం జస్ట్ నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా ప్లేలిస్ట్లో మేము ప్రతి ఒక్క చాప్టర్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఫ్రీ క్లాసెస్ అనేవి మేము పోస్ట్ చేసాం. జస్ట్ 10 minutes బిలో ఉంటుంది. ప్రతి ఒక్క మైండ్ మ్యాప్, PYQs అన్నీ కవర్ అయ్యాయి వీడియోస్లో. సో ఇవి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు, చూడండి. అండ్ NTA నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇంపార్టెంట్గా నేమ్ రియాక్షన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం ఆల్కలీ హ్యాలైడ్స్లో చూసుకున్నట్లయితే ఆల్కలీ హ్యాలైడ్స్లో మనకి మెయిన్గా ఇవే ఉంటాయి నేమ్ రియాక్షన్స్. సో మీకు డైరెక్ట్గా మీకు BR కాకుండా ఇక్కడ అయోడిన్ కాకుండా వేరే క్లోరైడ్ ఆర్ వేరే హాలోజన్స్ ఇచ్చి మీకు సేమ్ క్వశ్చన్ అడగచ్చు 4 ఆప్షన్స్ ఇచ్చి. సో మీరు ప్రతి ఒక్క రియాక్షన్కి కూడా మీరు ఇక్కడ రియేజెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో రియేజెంట్ బట్టి కూడా మనకి రియాక్షన్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫిన్క్లిస్టన్ రియాక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఆల్కలీ హ్యాలైడ్ అండ్ సోడియం అయోడిన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్కలీ హ్యాలైడ్ ప్లస్ సోడియం అయోడిన్ గివ్స్ రైస్ టు ఆల్కలీ అయోడిడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్. సో ఈ రియాక్షన్ మీకు ఇలా ఇచ్చినట్లయితే ఆన్సర్ అన్నది ఆల్కలీ అయోడిన్లో రాయాలి అండ్ సోడియం బ్రోమైడ్ అన్నది బై ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. సో స్వార్ట్స్ రియాక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఆల్కలీ హ్యాలైడ్కి సిల్వర్ హ్యాలైడ్కి ఇప్పుడు AG హ్యాలైడ్కి అండ్ ఆల్కలీ హ్యాలైడ్ని కలిపినట్లయితే మనకి ఆల్కలీ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆల్కలీ ఫ్లోరిన్ అన్నది ఫామ్ అవుతుంది. సో స్వార్ట్స్ రియాక్షన్లో మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా రియాక్షన్ ఇచ్చి మీకు ఏ రియాక్షన్ అని అడగచ్చు. నేమ్డ్ రియాక్షన్స్ నుంచే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కలైజేషన్ మనం చూసుకున్నట్లయితే ఒక ఆల్కలీ అండ్ ఒక ఆల్కలీ హ్యాలైడ్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆరోమేటిక్ తీసుకున్నారు. సో ఆరోమేటిక్ ఆల్కలీ ప్లస్ ఆల్కలీ హ్యాలైడ్ మనం కలిపినట్లయితే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బెంజిన్ పైన మిథైల్ గ్రూప్ అనేది వస్తుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3. సో ఈ రియాక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రిడల్ క్రాఫ్ట్స్లో ఏమవుతుంది ఎన్హైడ్రస్ AlCl3. సో ఫ్రిడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్లో మనకి ఎసిటైల్ గ్రూప్ అన్నది ఆరోమేటిక్ రింగ్లో యాడ్ అవుతుంది. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3. సో వుడ్స్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే వుడ్స్ రియాక్షన్లో మనకి హైడ్రోకార్బన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి వుడ్స్ రియాక్షన్లో. సో వుడ్స్ రియాక్షన్ మనకి ఎలా ఉంటుందంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం అండ్ డ్రై ఈథర్. సో ఇక్కడ 2 మిథైల్ హ్యాలైడ్స్ తీసుకున్నట్లయితే ఒక మిథైల్ హ్యాలైడ్ ఇంకో మిథైల్ హ్యాలైడ్కి యాడ్ చేసి సో మనకి ఆల్కలీ హ్యాలైడ్ ప్లస్ ఆల్కలీ హ్యాలైడ్ చేసినట్లయితే సో ఆ 2 ఆల్కలీ గ్రూప్స్ అనేవి ఫామ్ టుగెదర్ అయ్యి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అండ్ సోడియం. సో ఫిట్స్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆరోమేటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో సేమ్ వుడ్స్ రియాక్షన్ లానే ఫిట్స్ రియాక్షన్ ఉంటుంది. ఫిటిక్ రియాక్షన్లో మనకి ఆరోమేటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆరోమేటిక్ కాంపౌండ్ చూసుకోవచ్చు సేమ్ ఇక్కడ ఆల్కలీ క్లోరైడ్ గివ్స్ రైస్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ మనకి మళ్ళీ సేమ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి బట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆరోమేటిక్ కాంపౌండ్లో ఫామ్ అవుతుంది. దీని నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2025లో. సో వుడ్స్ ఫిట్టిక్ రియాక్షన్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఆరోమేటిక్ అండ్ ఒక నార్మల్ వన్ తీసుకున్నట్లయితే ఆల్కలీ హ్యాలైడ్ ప్లస్ ఆరోమేటిక్ హ్యాలైడ్ గివ్స్ రైస్ టు ఒక ఆల్కలీ ఒక ఆరోమేటిక్ రెండు కలిపి ఫామ్ అవుతుంది హైడ్రోకార్బన్. సో కోల్ బేస్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CO2 అండ్ NaOH అవుతుంది కోల్ బేస్ రియాక్షన్. సో ఈ కోల్ బేస్ రియాక్షన్లో మనకి ఫీనాల్ అన్నది సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం ఫీనాక్సైడ్గా మారుతుంది. సో ఫీనాల్ అనేది మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaOH సోడియం ఫీనాక్సైడ్గా మారి సోడియం ఫీనాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CO2తో మనకి సాల్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ రియాక్షన్ కోల్ బేస్ రియాక్షన్. మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో రేమండ్ టైమన్ రియాక్షన్లో మనం ఫీనాల్ చూసుకోవచ్చు. సో ఫీనాల్ అనేది ఆల్కలీ హ్యాలైడ్ ప్లస్ NaOHతో రియాక్ట్ అయ్యి సో ఇక్కడ మనకి ఈ అన్స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ అన్స్టేబుల్ కాంపౌండ్ మళ్ళీ మనకి సాల్సిలిక్ ఆల్డిహైడ్. సో సాల్సిలిక్ ఆల్డిహైడ్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం కోల్ బేస్లో సాల్సిలిక్ యాసిడ్, రైమోటైమస్లో సాల్సిలిక్ ఆల్డిహైడ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫీనాల్ గ్రూప్కి మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే విలియమ్సన్స్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆల్కలీ హ్యాలైడ్ ప్లస్ ఆల్కలీ సోడియం హైడ్రాక్సైడ్. సో ఈ రెండు కలిపి మనకి ఎసిటోన్ అన్నది ఫామ్ అవుతుంది. ఎసిటోన్ అంటే
ఈదర్ ఫామ్లో ఉన్న హైడ్రోకార్బన్స్ అనేవి మనకి విలియమ్సన్స్ సింథసిస్లో మనకు కనిపిస్తాయి. సో విలియమ్సన్స్ ఈదర్ సింథసిస్ అని కూడా అంటాం. సో ఇది కూడా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఒక ఆల్కలీ హ్యాలైడ్ అండ్ ఆల్కలీ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చినట్లయితే సో మీరు ఇక్కడ ఈదర్స్ అనేవి రాయాలి. సో ఇక్కడ ఈదర్స్లో ఎన్నైతే కార్బన్స్ ఉంటాయో సో ఇక్కడ మనం రియాక్టెంట్స్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయో ప్రొడక్ట్లో కూడా అన్నే కార్బన్స్ ఉంటాయి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 కార్బన్ 4 కార్బన్ ఇవ్వచ్చు, కానీ ఆప్షన్ 2 అని రాయాలి. సో స్టీఫన్స్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే SnCl2 + HCl అనేది రియాక్ట్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఆల్కలీ సైనైడ్స్ అనేవి స్టీఫన్ రియాక్షన్ని చేస్తే సో ఇవి మనకి ఏమి ఇస్తాయంటే సో ఆల్డిహైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లాస్ట్కి స్టీఫన్ రియాక్షన్లో. సో మనకి నెక్స్ట్ రియాక్షన్ చూసుకున్నట్లయితే ఇటాడ్ రియాక్షన్. ఇటాడ్ రియాక్షన్లో మనకి టౌలిన్ అన్నది బెంజాల్డిహైడ్గా మారుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CrO2 Cl2. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం. సో గెట్టర్మెన్ కోచ్ రియాక్షన్లో మనం చూసుకున్నట్లయితే బెంజీన్ అన్నది బెంజాల్డిహైడ్గా మారుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CO అండ్ HCl అండ్ ఎన్హైడ్రస్ AlCl3. సో ఈ 2 రియాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రోజ్మండ్ రిడక్షన్ రియాక్షన్లో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ పెలాడియం అండ్ BaSO4. సో ఇక్కడ రియేజెంట్స్ అన్నది ప్రతిదానికి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క రియాక్షన్కి స్పెసిఫిక్ రియేజెంట్ అన్నది ఉంటుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో రోజ్మండ్ రిడక్షన్లో కూడా మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లెమెన్సన్స్ రియాక్షన్లో మనకి హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో క్లెమెన్సన్స్ రియాక్షన్లో ZnHg అండ్ కాన్సన్ట్రేటెడ్ HCl. సో రియేజెంట్ అనేది ఇంపార్టెంట్ Zn మెర్క్యూరీ. సో వోల్ఫ్ కిష్నర్స్ రియాక్షన్లో కూడా సేమ్ మనకి హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎంతైతే కార్బన్ రియాక్టెంట్స్లో ఉందో అన్ని కార్బన్స్ ప్రొడక్ట్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి వోల్ఫ్ కిష్నర్ రిడక్షన్లో ఉండే రియేజెంట్ మనం NH2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KH అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH అండ్ ఇథైలిన్ గ్లైకాల్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రొడక్ట్స్ అనేవి హైడ్రోకార్బన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కీటోనిక్ గ్రూప్ మనం చూసుకోవచ్చు. కీటోన్ గ్రూప్ కాస్త మనకి హైడ్రోకార్బన్స్గా మారుతుంది. సో టోలెన్స్ టెస్ట్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ టోలెన్స్ అండ్ ఫెల్లింగ్స్ టెస్ట్. సో ఇక్కడ టోలెన్స్ టెస్ట్లో మనకి సిల్వర్ అనేది ఫామ్ అవుతుంది, సిల్వర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫెల్లింగ్స్ టెస్ట్లో కూడా మనకి ఇక్కడ కాపర్ ప్రెసిపిటేట్ అనేది కాపర్ ఆక్సైడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ టోలెన్స్ టెస్ట్ అండ్ ఫెల్లింగ్స్ టెస్ట్ ఈ 2 ఆల్డిహైడ్స్ ఇస్తాయి. బట్ కీటోన్స్ అనేవి టోలెన్స్ టెస్ట్ని ఇవ్వవు. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రియాక్షన్ ఇచ్చి మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఐడోఫామ్ రియాక్షన్ చూసుకోవచ్చు. సో ఇది కీటోనిక్ గ్రూప్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ I2NaOH గివ్స్ రైస్ టు మిథైల్ అయోడైడ్. సో మిథైల్ అయోడైడ్ అన్న ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో CHI3 అన్నది సో ట్రై అయోడైడ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఇంపార్టెంట్ చాలా ఐడోఫామ్. అండ్ ఐడోఫామ్ అన్నవి ఎటువంటి కాంపౌండ్స్ రియాక్ట్ అవుతాయో ఎటువంటి కాంపౌండ్స్ ఐడోఫామ్ ఇవ్వవు అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఆల్డహాల్ కండెన్సేషన్ మనం చూసుకున్నట్లయితే ఆల్డిహైడ్స్ అన్నవి మనకి బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనేవి ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ బీటా హైడ్రాక్సీ వెర్నాల్డిహైడ్. సో బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్డిహైడ్ అని కూడా అనొచ్చు. సో బీటా హైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేవి మనకి ఆల్డహాల్ కండెన్సేషన్లో ఫామ్ అవుతాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి బీటా హైడ్రాక్సీ కాంపౌండ్స్. సో కెనిజారో రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే సో ఫార్మాల్డిహైడ్ మాత్రమే కెనిజారో రియాక్షన్ అనేది ఇస్తుంది. సో ఎందుకంటే కెనిజారో రియాక్షన్ ఇవ్వాలి అంటే ఆల్ఫా కార్బన్ అనేది యాబ్సెంట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్ఫా కార్బన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి కార్బన్ లేదు కాబట్టి ఆల్ఫా కార్బన్లో H+ అన్నది లేకపోతే కెనిజారో రియాక్షన్స్ అనేవి ఇస్తాయి. సో ఆ రియాక్షన్ మనకి ఫార్మాల్డిహైడ్ ఇస్తుంది. మనకి ఇక్కడ రియాక్షన్ అనేది ఆల్కహాల్ ఫామ్ అవుతుంది కెనిజారో రియాక్షన్లో. సో ఆల్కహాల్ అండ్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది. సో HVZ రియాక్షన్ ఇది కూడా ఇంపార్టెంట్ టెస్ట్. సో ఇక్కడ మనకి రియేజెంట్ ఏం వాడతామంటే రెడ్ ఫాస్ఫరస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Cl2. సో ఇక్కడ మనకి యాసిడ్స్ అన్నవి ఇస్తాయి. సో యాసిడ్స్ అన్నవి ఆల్ఫా కార్బన్ దగ్గర హాలోజన్ అనేది యాడ్ అవుతుంది HVZలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా కార్బన్ దగ్గర మనకి హాలోజన్ అనేది యాడ్ అవుతుంది. సో యాసిడ్స్లో హాఫ్మ్యాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ ప్రాసెస్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమైడ్స్ అన్నవి మనకి ఎమైన్స్గా ఫామ్ అవుతుంది. సో CH3NH2 అన్నది ఒక ఎమైడ్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Br2 అండ్ NaOH. సో నెక్స్ట్ మన రియాక్షన్స్ చూసుకున్నట్లయితే కప్లింగ్ రియాక్షన్స్ అంటే ఏవైనా 2 ఆరోమెటిక్ కాంపౌండ్స్ కలిపి ఒకే ఆరోమెటిక్ కాంపౌండ్గా ఫామ్ అవుతే దాన్ని అంటాం. సో ఈ ఆరోమెటిక్ కాంపౌండ్ ఏమంటామో కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క నామిక్లేచర్ మీకు అడుగుతారు. అండ్ కలర్ అన్నది కూడా డిఫరెన్షియేట్ అవుతుంది ఎల్లో, బ్లూ, ఎల్లో ఆర్ ఆరెంజ్ అని. సో గెట్టర్మెన్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ అండ్ HCl. సో ఇందులో మనకి
డయాజోనియం సాల్ట్స్ అనేవి మనకి అరోమాటిక్ హ్యాలైడ్స్గా మారుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం గెటర్మెన్ రియాక్షన్లో మనకి ఏదైనా హాలోజన్ని మనం కలిపినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ కలిపాం కాబట్టి మనకి హ్యాలైడ్ క్లోరోబెంజిన్ వచ్చింది. సో ఇక్కడ మనకి హెచ్బిఆర్ కలిపితే మనకి బ్రోమోబెంజిన్ వస్తుంది. సో ఇక్కడ ఐ కలిపితే ఐడోబెంజిన్ వస్తుంది. సో ఇక్కడ గెటర్మెన్ రియాక్షన్లో మనకి హాలోబెంజిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, హాలోబెంజిన్స్ అనేవి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ అండ్ హెచ్సిఎల్ అనేది గెటర్మెన్ రియాక్షన్స్లో ఫామ్ అవుతాయి. సో ఇక్కడ శాండ్మేయర్ రియాక్షన్స్లో సేమ్ ప్రాసెస్ అన్నది, కానీ రియేజెంట్ మాత్రం మారుతుంది. సో ఇక్కడ డయాజోనియం సాల్ట్స్ మనం చూసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్, హాలోబెంజిన్ ఫామ్ అవుతుంది, కానీ రియేజెంట్ మాత్రం కాపర్ హాలోజన్, కాపర్ క్లోరైడ్, కాపర్ బ్రోమైడ్, అలా హెచ్సిఎల్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. డయాజో కాంపౌండ్స్, డయాజో రియాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే అమైన్స్ అన్నవి డయాజో కాంపౌండ్స్ కింద మారుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaNA2 సోడియం నైట్రేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్. సో కార్బలమైన్ రియాక్షన్ మనం చూసుకున్నట్లయితే సైనైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎమైడ్స్ కాస్త ఐసోసైనైడ్గా ఫామ్ అయ్యింది అంటే కార్బలమైన్ రియాక్షన్. ఓన్లీ ఆల్ఫా అమైన్స్ మాత్రమే ఇస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ అమైన్స్. సో ఓన్లీ ప్రైమరీ అమైన్స్ అనేవి కార్బలమైన్ రియాక్షన్స్ని ఇస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రియాక్షన్ అన్నది ఇది తీసుకున్నట్లయితే ఆర్ అన్నది ప్రైమరీ గ్రూప్గా అర్థం. సో ఐసోసైనైడ్ అనేది మనకి రిజల్ట్లో వస్తుంది కార్బలమైన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు మనం నేర్చుకున్న నేమ్డ్ రియాక్షన్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఆర్గానిక్లో రియాక్షన్ వైజ్గా ఇస్తూ ఉంటాడు. సో ప్రతి ఒక్క రియాక్షన్కి మీరు రియేజెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో రియేజెంట్ అనేది ఏం చేస్తుంది అండ్ ప్రొడక్ట్ అనేది ఏం ఫామ్ అవుతుంది అని. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ రియాక్షన్స్ అండ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ప్రొడక్ట్స్ అనేది చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. సో మీకు రియేజెంట్ చార్ట్ అండ్ ఇలాంటి రియాక్షన్స్ చార్ట్స్ ఏమైనా కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం.